మధ్యాహ్నం చేశాను కదా ఈ పప్పు, ఇక దీన్ని అయితే మధ్యాహ్నం ఒట్టిపప్పులాగా తినేసామండి. పచ్చడి వేసుకొని దీంట్లోనే ఉసిరిగా పచ్చడికి. ఇప్పుడైతే చారులా చేస్తాను, వేడివేడిగా చారు చేసుకొని ఇంకేమైనా చిప్స్ వేయించుకొని తింటే చాలా బాగుంటుందండి. రైస్ అయితే చూడండి, చింతపండు నానబెట్టుకున్నాను కదా, రసం అంతా పిండాను. ఇక దీన్ని అయితే చారు చేస్తానండి నేనైతే. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటా. ఉల్లిపాయలు తీసుకొని ఒక 2 పెద్ద పెద్దవి తీసుకుంటా. నాకు పప్పుచారులోని ఉల్లిపాయలు అవి వేసి చేస్తే ఎక్కువ ఉల్లిపాయలు అయితే చాలా ఇష్టం అండి. చూడండి, పెద్ద పెద్ద ఉల్లిపాయలు అయితే 2 అయితే వేస్తున్నా. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటా. చూడండి, పచ్చిమిర్చి కూడా. ఉల్లిపాయల రేట్లు ఎక్కువ ఉన్నాయండి, వేద్దామంటే కొంచెం భయం అవుతుంది. చూడండి, ఇవైతే కట్ చేసుకుంటా. కట్ చేసుకొని చారు అయితే చేస్తానండి. రైస్ అవుతుంది కదా, ఇంకా ఇక పప్పు తాలింపు వేయడమేగా, తాలింపు అయితే వేస్తాను. ఇక చూడండి, మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్ళి వచ్చి కాసేపు ఆడైతే పడుకున్నాడండి. చూడండి, ఇంక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటా. ఇప్పుడు కట్ చేసి ఇక తాలింపు అయితే వేస్తానండి. టైం వచ్చేసి 8 అయితే అయింది, ఇక లేట్ అవుతుంది కదా. ఇంకా ఈ ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇక చారు అయితే తాలింపు వేస్తా. చూడండి, ఇక పప్పులోనైతే ఈ చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం అంతా పప్పులో కలుపుకుంటా. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఇవి వేసుకొని బాగా కలుపుకుంటే చారంతా. ఇక దీన్ని అయితే తాలింపు వేసుకుంటా. తాలింపు అయితే వేస్తాను. ఇక ఆయిల్ అయితే వేసా, హీట్ అవుతుంది. ఇక ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను కదా. తాలింపులు చూడండి, ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే 2, 3 వేసుకుంటా. తాలింపులోకి చూడండి, చూడండి కనిపించినాయా.
చిప్స్ అండి, చిప్స్ అయితే వేయిస్తున్నా. వేయించాక తాలింపు అయితే వేస్తా పప్పు. చూడండి, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపులు, వెల్లుల్లి ఇవన్నీ అయితే వేగుతున్నాయి. ఇది చూడండి, ఆనియన్స్, కరివేపాకు ఇవి కూడా అయితే వేసి వేయించుకుంటున్నా. బాగా కలుపుకుంటే వేగిందాక బాగా వేగాలి ఆనియన్స్ ఇవన్నీ. కొంచెం అయితే ఆయిల్ వేస్తా. ఆయిల్ చిప్స్ వేయించాను కదా, అందులోనే ఆయిల్ తగ్గింది చాలా వరకు. మంచి స్మెల్ అయితే వస్తుంది తాలింపు. తాలింపు అయితే వేగుతుంది. ఇక చూడండి, తాలింపు మంచి స్మెల్ అయితే వస్తుంది. తాలింపు ఇప్పుడే వేగుతుంటేనే మంచి వాసన అయితే వస్తుంది. ఇవన్నీ ఆగాలి బాగా. వేగిన తర్వాత పప్పులు అయితే యాడ్ చేస్తాను. ఇక అదే వేగిద్ది. ఎవరికి ఏ మేడానికి? ప్రసన్న మేడం గారికి. ఏంటి అట్ట అంటున్నావు కళ్ళు? లక్ష్మి అని చెప్పారు. చైత్ర వాళ్ళు ఉండిద్దిగా, వాళ్ళ మమ్మీ. ఇంకా చూడండి, గోల్డ్ కలర్లో వేగింది. ఏడమ్మా పొద్దున్న స్కూల్లో బ్లడ్ కాలి. ఎక్కడ? ఎందుకు? ఎందుకు గుచ్చుకుంది అనుకుంటగా. తగ్గిద్ది రేపు. నీళ్ళు పోసుకొచ్చుకో. అన్నం పెడితే ఉడుకుడుకుంది. పో చారు. చారు అయితే కొంచెం మరిగిస్తా. కొంచెం బ్లడ్ ఎక్కడ? ఏలికే ఇంకెక్కడా కాదుగా. ఏం పొడుచుకుందా? ఏం పొడుచుకుంది? పెన్సిలా? పెన్నా? తొందరగా చేసుకొని రా, ఫాస్ట్గా. పోయినప్పుడు నేనేం ముట్టుకోలే, నేను ఏం కింద పడలే. కింద పడ్డావులే కదా. కాదు, ఎవడు ఏంటంటే చెప్పు. ఆలోచిస్తున్నావే. ఇక్కడ గట్టి గీసి ఉండు. సరే, డైరీ ఇప్పుడు స్నానం చేపించుకొచ్చుకోపో.
తినాలి చిప్స్ తీసుకెళ్ళిగా అమ్మమ్మకి తాత తిని తిన్నమ్మాయి అమ్మ తిని 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 ఇక తినేలు వెళ్ళు ఓకేనా ఇక మేము తినేస్తున్నామండి. మా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకేనా, మరొక వీడియోలో అయితే కలుద్దామండి. బాయ్.